దీనిలో పెద్ద పనే లేదు. కానీ నాకు మాత్రం ఎందుకు తెలియదంట? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తను వద్దులే థ్యాంక్ యూ, తీసి పెడతామ్మా నీకోసం. ఈ మాత్రం లేదు అట్లుంటది మనతోని. సైలెంట్ గా ఉండకు, బలవంతంగా నీతో వంట చేపిస్తున్నా అనుకుంటారు వాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? సర్లే, అంత జాలి పడకలే, పోనీలే. నేను మజ్జిగ చేస్తా. నేను చాలా మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా మజ్జిగ చేద్దామనా? యా, ఖచ్చితంగా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నేను అప్పుడప్పుడు పెరుగు వండుతాను అంటాను, కానీ మా మమ్మీ వద్దంటారు. పెరుగు వండుడమేందే? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇది ఎందుకో పాతదే చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తుంది అమ్మ. ఏంటి బాబా అన్న ఇంకోసారి? మా అమ్మ లోపల లోపల నవ్వుతుంది. లోపల లోపల ఎందుకు, బయటనే నవ్వుతున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈష అక్కడ బొమ్మలు పడేసావు కదా ఇందాక, సర్దొచ్చు కదా. అక్కడెక్కడో లేదా? నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నీ చేతితో పోసినావు అంటేనే ఆ టేస్ట్ వేరే. బేసిక్ నా చేతి ఏది ఇచ్చినా అమృతమే అమ్మా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్ గా నేనైతే మీకు ఒక మంచి మంచి ప్రొడక్ట్స్ గురించి, పిల్లలకు యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉంటాను కదా. అలాగే ఇవాళ కూడా ఒక మంచి ప్రొడక్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను అనమాట. ఇట్స్ అ లవ్ ల్యాబ్ జాయ్ స్కూటర్. అంతే, వాడు తుఫాన్ అస్సలు ఆగడు. సో ఇంకా ప్రొడక్ట్ గురించి నేను చెప్పే ముందు వాడే ఫాస్ట్ గా తీసుకొస్తున్నాడు. ఇదిగో తీసుకొచ్చేసాడు. కమ్ తీసుకురా. ఓకే, ఇలా పెట్టు, చూపిద్దాం మనం ఆడియన్స్ కి. నచ్చిందా నీకు ఇది? యా, మనం ఇప్పుడు దీని గురించి ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో నేను రీసెంట్ గా కిడ్స్ కి ప్లే టైం కోసం ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తూ ఉంటే ఈ జాయ్ స్కూటర్ కనిపించింది. వెంటనే దీన్ని మా వాడి కోసం ఆర్డర్ చేసేసాను. మా వాడైతే దీన్ని అస్సలు వదలట్లేదండి. ఇది ఒక 3 wheels కిక్ స్కూటర్ అనమాట. దీన్ని 3 నుంచి 10 years వరకు పిల్లల కోసం యూజ్ చేయొచ్చు. ఈ స్కూటర్ హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేసి ఈ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. సో పిల్లల హైట్ని బట్టి మనం దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని మనం ఇక్కడ చూసినట్టయితే జస్ట్ ఇది అప్ లిఫ్ట్ చేస్తే ఫోల్డబుల్ కూడా చాలా ఈజీ అనమాట. ఈజీగా మనం ఎక్కడ పడితే అక్కడ కాంపాక్ట్ ప్లేస్లో కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ హైట్ అయితే ఇది. మన పిల్లల హైట్ని బట్టి మనం హ్యాపీగా దీని హైట్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి స్ట్రాంగ్ బేస్తో పాటు నాన్ స్లిప్ ప్లస్ ఈజీ గ్రిప్ హ్యాండిల్ బాడీ కూడా ఇచ్చారు. అట్రాక్టివ్గా ఉండేలా ఈ స్టడీ వీల్స్కి LED లైట్స్ని కూడా పెట్టారు. సో దట్ యూజ్ చేసేటప్పుడు ఈ వీల్ రోల్ అవుతున్నప్పుడు కలర్ఫుల్గా లైట్స్ అన్ని బ్లింక్ అవుతుంది. ఈ జాయ్ స్కూటర్ 4 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఇది మీ పిల్లలకి నచ్చుతుంది. జస్ట్ గిఫ్ట్ ఇట్ అండ్ థ్యాంక్ మీ లేటర్. ఈ ప్లేయింగ్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ మీ lovlove.com అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీ బేబీ కేర్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో నేనైతే మీ అందరికీ మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో పిల్లలందరూ ఎలాగో ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఆడుకోవడానికి ఏదో ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా ఈ ప్రోడక్ట్స్ని అయితే ట్రై చేయండి. నేనైతే పర్సనల్గా చెప్తున్నాను, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ చాలా సేఫ్ జోన్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మన పరిగణలోనే ఆడేలా మాత్రమే చూసుకోండి. ఎందుకంటే పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో జాగ్రత్త. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వెంటనే మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసామా? సో నేనైతే ఫుల్ బిల్డప్ ఇచ్చేసిన అన్నట్టు ఇట్లా రావట్లేదు. ఎంతసేపు కొత్తగా ఏమైనా చేయగలిగితే, కొత్తగా ఏమైనా విషయాలు ఉంటే కొత్తగా చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. ఎలాగో నేను రెగ్యులర్ గా వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ సమ్మర్ లో ఒకసారి ఇది గుర్తు చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో అమ్మ అయితే స్టార్ట్ చేసింది. మాకు తెలియాలి దేవి ఏం చేస్తున్నావు. ఏం లేదు, ఇది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పోసింది. చిన్న పిల్లలు కూడా చేస్తారు ఇది. అవునా? దీనిలో పెద్ద పనే లేదు. కానీ నాకు మాత్రం ఎందుకు తెలియదంట? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కాకపోతే కొంచెం సరేలే, ఎందుకులే కానీ. సో అమ్మ ఎలాగో నాకు షూటింగ్ ఉందనగానే మా అమ్మ ఫస్ట్ ఏదైనా ఐటమ్ చేసి పక్కన పెట్టేస్తుంది, ఒక బాటిల్ లాంటిది. కొంచెం పల్లీలు వేసుకుంటే
నమ్ములుతుంటే భలే టేస్ట్ ఉంటాయి నాన్న. చాలా ప్రోటీన్ కూడా. నానబెట్టాలి. ఎంతసేపు ముందు నానబెట్టాలి? 2 గంటల ముందు, గంట అయినా సరే. ముందు రోజు కాదు, నైట్ నానబెట్టి అంత అవసరం లేదు, 1 గంట, ½ అన్ అవర్ నానబెట్టినా నేను ఇవి. అంతే, ఇంట్లో వేస్తాం కదా, ఉడుకుతాయి మంచిగా. అంటే నాకు రాగి జావా లేకపోతే రాగి అంబల్లో అలా పల్లీలు అవి ఉంటే ఇష్టం. అండ్ హెల్దీ, ప్రోటీన్ కూడా. యాక్చువల్గా నాకు రాగి ఫ్లోర్ అంటేనే చాలా హెల్దీ, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇంకా పల్లీలు యాడ్ అయితే మాత్రం ఇంకా ప్రోటీన్ అన్నమాట. కొంచెం బాదం పప్పు, బాదం నానబెట్టి చిన్న పీసుల్లాగా, మొత్తం బాదం వేస్తే తినబుద్ధి కాదు కదా, చిన్న చిన్నగా ఉంటాయి. బాదం అంతా నానబెట్టి పొట్టు తీసి పెట్టావా? పొట్టు తీసి చిన్న ముక్కలు చేసి ఓకే పెట్టా, అంతే. ఇదంత ఏమయ్యాను. ఓకే, కొంచెం సాల్ట్ టైంకి వేస్తా. సాల్ట్ ఇవ్వాలా? నేను వేస్తా, టైంకి వేస్తా. నువ్వు వద్దులే, టైంకి తీసి పెడతామ్మా నీకోసం. ఈ మాత్రం లేదు, అట్లుంటది మనతోని. కొంచెం ఉప్పు ముందే వేస్తారా లేకపోతే అది రాగి పిండి వేసినప్పుడు వేస్తారా? ఏమో అవసరం లేదు, వేస్తా. నీళ్ళు మసులుతే కొంచెం ఈ ఉన్నాయి కదా పల్లీలు, వాటికి కొంచెం సాల్ట్ పడుతుంది అన్నట్టు, మరి సప్పగా ఉండకుండా. ఓకే, అంటే మళ్ళా ఏమంటూ ఇప్పుడు ఉప్పు గిట్ల వేయకపోతే తాగలేము అవి? సప్పగా ఉంటాయి కదమ్మా, తాగుతారు. ఎట్లా వేసినా కలుస్తాయి, అన్ని అందులోనే కలుస్తాయి, కానీ కొంచెం వేస్తే. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినలేము, టైం దొరకట్లేదు అనే వాళ్ళకి హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ ఒక ఫుల్ జార్లో రాగి అంబలి వేసుకొని అలా తాగుతూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంటే డేలో ఒక బ్రేక్ఫాస్ట్ త్రూ ఎంత ప్రోటీన్ కావాలో ఇది ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నేను జిమ్ చేసిన, వర్కౌట్ చేసిన, దాని తర్వాత ఈ టైం దొరకదు, కొన్నిసార్లు షూట్కి వెళ్ళే గ్యాప్లో తినాలనిపిస్తుంది, ఆకలిస్తూ ఉంటుంది. సో ఇది ఒక్క జార్, ఇంత జార్ తాగితే చాలన్నమాట. నాకైతే బ్రేక్ఫాస్ట్ అవసరం ఉండదు, స్కిప్ చేసేస్తా బ్రేక్ఫాస్ట్. సో ఎంత టైం పట్టుద్ది దేవి? అంత సైలెంట్గా ఉండకు, ఇది బలవంతంగా నీతో వంట చేపిస్తున్నా అనుకుంటారు వాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? అలాగ అర్థం కాదు. ఒక 10 minutes అనుకో. 10 minutes కావాలి, చల్లారాలి కదా. ఓకే, ఇప్పుడు ఓన్లీ నీళ్ళల్లో అవి వేసావు అంతే కదా? అంతే. ఇవి బాదం వేసావు, అవి ఉడకాలి. ఓకే, అవి ఉడికే లోపు మనం ఏం చేయాలి, రాగి పిండి తీసుకోవాలి. ఓకే, తీసుకొని రాయి పౌడరు కొంచెం వాటర్ పోసి, ఆ వాటర్లో 2 స్పూన్లో 3 స్పూన్లో మన అందాద ఎంత అవసరమో అంత బట్టి. ఓ డైరెక్ట్ పిండి ఉప్మాలా కలపడం కాదైతే? అవునా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అట్లా కలిపితే అంతా అదే ముద్ద కడుతుంది కదమ్మా. ఓకే, సో 4కి బెటర్ అయితే. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు ఒక 250 ml వేసినావమ్మా? ½ లీటర్ వేసినావు నీళ్ళు? ½ లీటర్ ఉన్నాయి? హాఫ్ లీటర్ ఉన్నాయి. ఓకే, సో ½ లీటర్ నీళ్ళకి మా మమ్మీ 1, 2, 2.5 స్పూన్ల రాగి ఫ్లోర్ తీసుకుందండి, రాగి పిండి తీసుకున్నారు. సో ముందే ఒక చిన్న బౌల్లో నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో మిక్స్ చేస్తున్నారు అన్నమాట. అంటే అది ముద్దలు అవ్వకుండా ఉండడానికమ్మా? అది కలిపి పెడుతుంది, కలిపినాక అలా పోస్తే ముద్దలు అవ్వదు. లేకపోతే పొడి పిండి పోస్తే అంత ముద్దలు అయిపోతాయి. ఇది ఎందుకు ఒక బూస్ట్, బోర్న్‌విటా అలా కనిపిస్తుంది నాకైతే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పాలలో వచ్చిన ఇలా సంపత్ మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఆ అత్తమ్మ అసలు పాలు పోసి ఇచ్చేది మామయ్యకు. పెరుగు పడదు అన్నట్టు ఆయనకు. ఓకే, అయితే అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారంట. బెల్లం వేసుకుంటే మంచి ఐరన్ అసలు. అది బెల్లం వేసుకుంటారు, పెరుగు వేసుకుంటారు. ఓకే, మజ్జిగ మంచిది అన్నిటికంటే. మనమైతే మనం ఎక్కువ మజ్జిగ వేస్తాము, మజ్జిగ చేసే పోతాం, అంత పెరుగు తాగలేము కాబట్టి. ఓకే, పాలు పోస్తారు, బెల్లం వేస్తారు. చిన్న పిల్లలకైతే బెల్లం, కానీ మన రాక్షసుడు బెల్లం వేసినా తాగదు. అంతే. మా వాడు హాట్, చాలా స్పైసీ ఫుడ్ తింటుంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయిపోయింది, అంతేనా? సో ఇప్పుడు దాంట్లో ఈ ఉడికించడమే కదా? అవును, మసాలా కదా. నీళ్ళు బాగా ఇట్లా ఉడుకుతున్నట్టు వచ్చినప్పుడు, ఓహో బాగా ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత వేయాలా? అవి ఉడికినాయన్నీ పల్లీలు పైకి వస్తున్నాయి, చూసావా? ఓకే, సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నాలాగా వంట రాని వాళ్ళకి కింద ఉన్న పల్లీలన్నీ పైకి వస్తే నీళ్లు బాగా మరిగినట్టు అనమాట. ఆ మరిగే నీళ్ళలో రాగి పౌడర్ ఏదైతే మనం నార్మల్ రూమ్ టెంపరేచర్లో మిక్స్ చేసుకున్నామో ఆ పిండి కలుపుకోవాలి. సర్లే, అంత జాలి పడకలే, పోనీలే.
కాదురా, అవి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఉడకకుండా, ఓకే కింద ఉన్నాయి. ఉడికిన అన్ని పైకి వచ్చేస్తున్నాయి చూసినావా, బాదం గాని అవును పల్లీలు గాని అన్ని పైకి వచ్చేస్తాయి అన్నట్టు ఉడకంగానే. అదేగా చెప్పిన నువ్వు మళ్ళీ వేరేలాగా ఎందుకు చెప్పు, వేరే భాషలో చెప్పినట్టు అదేగా చెప్పండి నేను ఇప్పుడు. అదేంటి ఉడికిన ఎట్లా తెలియాలని చెప్పలేదు నువ్వు. నీళ్ళు ఉడికినాయంటే పైకి వస్తాయి కాదు, అవి ఎలా ఉడికితే పైకి వస్తాయి అది తెలిసినప్పుడు మనం రాగి ఫ్లోర్ వేసేయచ్చు అని చెప్పా. టైమ్ టు రాగి ఫ్లోర్ మిక్సింగ్. ఓకే, సో అమ్మ రాగి పిండి వేసేసింది దాంట్లో. అంతే నమ్మ ఇంకొంచెం పిండి పడుతుందేమో అనిపిస్తుంది. ఉడికినాక చూడు తెలుస్తుంది. ఓకే, సో వీటితో పాటు మళ్ళీ పల్లీలు బాదం కూడా ఉడుకుతాయి. చూసా ఎంత చిక్కగా. ఓకే, ఓ వావ్, మంచి బాయిల్ అయిపోతుందమ్మా. మరి అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఓ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు కదా. 5 నిమిషాలు ఉడకాలమ్మా, పిండి పిండి ఉంటది కదా అంతా. ఓకే, ఇది ఉడికే లోపు నేను చల్లటి మజ్జిగ తయారు చేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అవునా, ఉడకాలన్నా ఉడుకుతుంది కదమ్మా, ఉడికింది చూడు. ఓకే, ఎంత బాగా ఉడుకుతుందో. సో ఆల్మోస్ట్ అదైతే ఉడికి రెడీ అయిపోయింది. చల్లారాలమ్మా, చల్లారినాక ఉడికిన తర్వాత చల్లారడానికి మధ్యలో మజ్జిగ చేద్దాము. ఈ లోపు అది అయిపోయిందంట, దాన్ని పక్కన పెడితే అది చల్లారిపోతుంది. ఓకే, నేను మజ్జిగ చేస్తా. నేను చాలా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను మజ్జిగ చేద్దాం. యా ఖచ్చితంగా. ఏం వాడకవయ్యా అబ్బో. ఇది మొన్నే అమెజాన్ లో కొన్నాను. దీంతో మజ్జిగ చేస్తాను ఇప్పుడు. ఈ లోపు నువ్వు ఎలాగో వేడిగా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికి పిండి మనం ఎదురులిస్తే లిక్విడ్ లాగా వేసాం కదా. మీరు ఒకసారి జూమ్ వెళ్ళండి. ఆల్మోస్ట్ చాలా టైట్ గా థిక్ అయిపోయింది అనమాట. అంబలి రెడీ అయిపోయింది, రాగి అంబలి. సో దాంట్లో మజ్జిగ మిక్స్ చేసుకుంటే హ్యాపీగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తాగేయచ్చు టేస్టీగా. ఓకే, మజ్జిగ చేద్దాం. మా మమ్మీ హ్యాపీగా తోడేసిన పెరుగు ఇంట్లోనే చక్కగా వాడి కోసం గేదె పాలు తీసుకొస్తాను. గేదె పాలతో తోడేసిన పెరుగు అన్నమాట. నేను అప్పుడప్పుడు పెరుగు వండుతాను అంటాను, కానీ మా మమ్మీ వద్దంటారు. పెరుగు వండుడమేంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే, 1 స్పూన్ 2 స్పూన్లు ఇవ్వాలా మమ్మీ? సో 2 స్పూన్స్ చాలా మజ్జిగ. దీంట్లో సపరేట్ ఉప్పు వేద్దాం అంటావా? అవసరం లేదు. సో మజ్జిగ ఇది ఇప్పుడే ప్రయోగం చేస్తున్నా. అప్పటికి ఇది మన పాత పద్ధతి, దీన్ని వాడమని చెప్పి మా అమ్మ తిట్టింది. స్టిల్ కొత్త పద్ధతి ట్రై చేస్తున్నా. ఇది అటు ఇటు మొహం మీద తిట్టకండి, మీరు కూడా మా అమ్మలాగా. ఏదో తేడాగా ఉంది. దీన్ని బట్టి తెలిసిన విషయం ఏం తెలుసా, లోపల పెట్టాలి. అయ్యో అయ్యో అయ్యయ్యో. అందుకే ఏం చెప్పిండ్రు సిరి పెద్దలు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయేంటి? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది ఎందుకో పాతదే చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తుంది అమ్మా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఏటైతే అటే. అప్పుడు ఏం చేయాలి, కొంచెం పెద్ద బౌల్ తీసుకొని పెద్ద బౌల్లో తక్కువ నీళ్ళు వేసుకొని చేయాలి. మనకున్న ఆతృతకి ఆవేశంకి మనం ఇలా చేస్తాం చూసారా, కొన్ని ఇలాగే ఉంటాయి. అనవసరంగా డ్రెస్ పాడైంది, పిచ్చి ఎక్స్పెరిమెంట్. మా అమ్మ లోపల నవ్వుతుంది. లోపల ఎందుకు, బయటనే నవ్వుతున్నా. తినమ్మ జీవితం. అమ్మ చూసావా, అది దాంతో ఫస్ట్ చేయడం వల్ల మజ్జిగ ఫాస్ట్గా అయిపోయిందమ్మా. చాలా మజ్జిగ ఇంత పలుచుగా. ఇంకో స్పూన్ పెరిగాయినా. అవునా, చిక్కగా ఉండాలంటావా? అంటే అట్లా వస్తాం కదా, కానీ బాగానే ఉంటుంది అనుకుంటున్నా ఇంకా. సో మా అమ్మ కొంచెం థిక్ మజ్జిగ కోరుకుంటుంది అనమాట. ఇట్స్ ఎ థిక్ షేక్. సో ఇది మామూలుగా మనకు తాగడానికి చల్లగా ఉండడం కాదు, బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే మనకి ఇలా ఓవర్ హీట్ అయినట్టు అనిపిస్తుంది, ఫేస్ మీద ర్యాషెస్, పింపుల్స్ అండ్ బాడీ టెంపరేచర్ కొంచెం తగ్గితే బెటర్ అనిపించినప్పుడు అయితే ఇది చాలా చలవ చేస్తుంది అనమాట ఒంటికి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అమ్మయ్య చూసారా ఇంత క్రేజీ మజ్జిగ, వెంటనే వెన్నె కూడా వచ్చేస్తుంది అనిపిస్తుంది నేను చేసిన మజ్జిగ. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నెయ్యి బంద్ చేయాలి.
వెన్న వచ్చేసి నెయ్యి కూడా అయిపోద్దేమో అనిపిస్తుందని అయిపోయిందమ్మా చేసేసాను. వాష్ మెషిన్ లో వేసేయి. అమ్మలు ఉన్నారు చూసావా. ఇప్పుడు చల్లరాకి ఇది కలుపుతా అంతే. కలపద్దు. ఓకే 5 నిమిషాల తర్వాత 5 minutes later. సో ఇదైతే చల్లగా అయిపోయింది, మన రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఆల్రెడీ మనము చల్లటి పెరుగుతోనే మజ్జిగ చేసాం కాబట్టి మజ్జిగ అయితే చాలా చల్లగా ఉంది. చెప్పండి దేవి గారు. ఇక్కడ పెడుతున్నాను, టెన్షన్ పడకు. 2 నిమిషాలు ఆగు, అన్ని ఇస్తా. అమ్మ ఇప్పుడు ఇది మిక్స్ చేయాలా దాంట్లో మిక్స్ చేద్దామా? దాంట్లో పోయిరా, ఏదైనా పోసినా 2 కలుపుడే కదా. సో ఆల్రెడీ మనకి రాగి అంబల్ రెడీ అయిపోయింది కదా, మనం దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోదా? నువ్వు కలుపుతావా? దాంతో డింగ్ డింగ్ స్లోగా అనాలి. నువ్వు అరే ఇందాక నేను మొత్తం మొహం మీద పోసుకున్నాను రా, అమ్మమ్మ ముందు పడిపోయింది. అలాగా ఇప్పట్లాగా అంతే. మిక్స్ చూసావా అది ఎట్లా కలిసిపోతుందో. హ్యాపీగా మజ్జిగ అండ్ రాగంబల్ అంతా మిక్స్ అయిపోతుంది. ఇది అసలు ఆనియన్స్ కూడా వేస్తే భలే ఉంటుంది దీంట్లో. ఆనియన్స్ వేద్దామా? వద్దులే అమ్మా, అందరు తినరు. ఆనియన్స్ వేస్తే అది కొంచెం సేపటికి ఇట్లా స్మెల్ లాగా వస్తుంది. సో బాగా మజ్జిగ అండ్ మన రాగి అంబల్ ఏదైతే ఉందో రాగి జావ ఫుల్ మిక్స్ అయిపోవాలి. సో అంటే వీడు ఉన్నప్పుడు మనతో ఏ పని చేయనీడు, ఇలాంటి వాటికి వాడు వస్తా అంటాడు అనమాట చేయమన్న దానికి. ఈష అక్కడ బొమ్మలు పడేసావు కదా ఇందాక, సర్దొచ్చు కదా. అక్కడెక్కడో లేదా, అది క్లీన్ చేయొచ్చు కదా. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇది ట్రై స్కిల్ క్లీన్ చేయొచ్చు కదా. క్లీన్ చేయొచ్చు కదా, తుడవచ్చు కదా. అయిపోయింది. సో రెడీ అయిపోయింది రాగి అంబలి రాగి జావా. ఏదైతే మనకు సమ్మర్ లో చాలా చల్లగా ఒక పైన పోసుకున్నా బిడ్డ. ఏమో మమ్మీ టెన్షన్ పడకు, నువ్వు ఎందుకు టెన్షన్. ఇంతేనా? దీంట్లో ఉప్పు ఇంకేం లేదమ్మా. నేను చెప్పాను కదా చిన్న పిల్లోళ్ళు చేస్తారు, ఇది చిన్న పిల్లవాళ్ళు చేస్తారు కానీ మనం చేయం కదా. సో హ్యాపీగా గ్లాస్ లో పోసేసుకుందాం మమ్మీ. ఆగునా, ఇది కింద పెట్టు, గ్లాసులు ఇందులో పెట్టవా. మా మమ్మీకి భయం తెలుసా, నేను ఎక్కడ కింద పడేస్తానో ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి. సో మా డిఓపి అసిస్టెంట్స్ మా ఇషార్ అందరితో కలిపి ఒక 4 అయితే ప్రస్తుతానికి ఉన్నాం. వీళ్ళు ఎలాగో తాగినట్టుగా తాగుతారు కాబట్టి వాడు పెద్ద అవసరం లేదు. నువ్వు తాగవు కదా. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ తక్కువ వచ్చాయి. ఓకే, సో హ్యాపీగా మనకి రాగి జావా ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా, ఎందుకు సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా అసలు లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఓకే, దీంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ బాదాము పీనట్స్ ఎక్కువ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇదే టేస్ట్ చేస్తున్నాను నేను. అలా మజ్జిగ ఫ్లేవరు రాగిపిండి ఫ్లేవర్తో పాటు మధ్య మధ్యలో పల్లీలు బాదం అలా తగులుతుంటే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. అంటే నా చేయి కూడా పెట్టాను కాబట్టి మా అమ్మని కూడా ఒకసారి టేస్ట్ అడుగుతాం. ఇలా చేతితో పోసినాం అంటేనే ఆ టేస్ట్ వేరే. బేసిక్ నా చేతితో ఏది ఇచ్చినా అమృతమే అమ్మా. తాగి బాగుందా కదా? చాలా బాగుంది, చాలా సింపుల్, అసలు టైం టేకింగ్ ఉండదు, తప్పమని అయిపోతుంది. ఒంటికి అయితే నిజంగా చాలా అంటే చాలా చేస్తుంది. ఈ సమ్మర్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా ఏం చేయకపోవచ్చు, బట్ స్టిల్ ఈ వీడియో చూస్తే గుర్తొస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ మధ్యలో ఇంకా పల్లీలు బాదం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటే బాగుంది అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ప్రోటీన్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీరు అందరైతే ట్రై చేయండి. మేమందరం ఎలా తాగాం, మా డిఓపి కూడా టేస్ట్ చేస్తే నాకు ఇవ్వాలని ఉంది. నేను ఆయన రియాక్షన్ షూట్ చేస్తాను. సో మా డిఓపి కొంచెం సిగ్గుపడుతున్నాడు కాబట్టి కెమెరా కట్ అయిన తర్వాత తాగుతాడంట. ఈష్ ఇలా రాసరి టేస్ట్ చేయవా, ఎలా ఉందో చెప్పవా? చాక్లెట్ రాగి ఫ్లోర్ జ్యూస్. ఓకే,
ఎలా ఉంది? నీకు ఇష్టం కదా సమ్మర్ లో అంతా? తాగుతావు కదా రెగ్యులర్ గా నువ్వు? చెప్పు పిల్లలందరూ ఈ సమ్మర్ లో ఈ చల్లటి రాగి జావా లేకపోతే రాగి అంబలి తాగండి అంతే, ఇంకా పరిగెత్తండి. ఆయనకు అసలు ఇంతసేపు ఆగి డైలాగ్ చెప్పడం చాలా గొప్ప విషయం. సో నేను ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఫినిష్ చేద్దాం అనుకున్నా. హోప్ సో ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ సమ్మర్ లో డెఫినెట్ గా అందరూ అయితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ ఫర్ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. అమ్మ పర్లేదమ్మా, మనం మ్యూట్ లో మాడవుతాం కాకుండా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. అందరు రాగి జావ తాగండి ఎండాకాలం వెళ్ళే వరకు. ఎండాకాలం తాగినా మంచిదండి ఆరోగ్యానికి. నిజంగానే ఈ వేడికి ఖచ్చితంగా 40-42 ఉంటుంది కాబట్టి మా ఏజ్ వాళ్ళైతే ఇన్ని డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని కొంచెం ఉడకబెట్టుకొని 2 గంటలు ఫస్ట్ నానబెట్టి వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకొని రాగి జావ తాగితే కొంచెం ఆరోగ్యానికి కాళ్ళ నొప్పులకు అన్నిటికీ కొంచెం బలం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యు ఆల్, బాయ్.